ఈరోజు చాలా మంది విశ్వాసులు మందిరంలో వాక్యం పట్ల ఆసక్తి చూపించడంలా. ఎందుకు తెలుసా? వాళ్ళకు ఇంపైనటువంటి వాక్యం కావాలా. ఎంత ఇంపైన వాక్యం అంటే తెలుసా? యేసు నామమున నీకు ఆశీర్వాదం కలుగును గాక ఆమెన్ అంటారు. నీ గర్భఫలం తెరవబడును గాక ఆమెన్ అంటారు. నువ్వు మంచి కారు కొనబోతా ఉండవు, మంచి పొలము కొనబడతా ఉండవు, ఇదిగో ఒక మంచి డూప్లెక్స్ ఇల్లు కనబడతా ఉంది, ఇదిగో నీ బ్యాంక్ ఖాతాలలో డబ్బులు పడబోతా ఉంది. ఇలాంటి ఇంపైన మాటలు చెప్పినామనుకో ఎంత సంతోషం. మా పాస్టర్ ఎంత మంచోడు తెలుసా, మా గురించి ఎంత ప్రార్థన చేస్తారో తెలుసా, మేము ఎప్పుడు బాగుండాలని కోరుకుంటాడు మా పాస్టరు అంటారు. ఇంపైన వాక్యాన్ని అవలంబించే వాళ్ళు. మీరు నిద్రపోతులు, మీరు వాక్యం వినలా మీకు శాపం వస్తుంది. వాక్యం వినుకోకుండా నిద్రపోతా ఉన్నారు, నిద్రమత్తులు. దేవుని పనిని ఆసక్తిగా చేయడంలో మీరు సోమరిపోతులు. ఇదిగో ఉపవాసం ఉండకుండా ఎప్పుడు తింటా ఉన్నారో మీరు తిండిపోతులు అని శాపనార్థాలు పెడితే మా పాస్టర్ ఎప్పుడు మా మీద పడి చేస్తా ఉంటాడు, ఎప్పుడు మా మీద శాపాలు పెడతా ఉంటాడు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి ఇంపైన మాటలు కావాలా. పెళ్ళైనోనికి మళ్ళీ పెళ్ళి అవుతుందన్న వాళ్ళకి ఆశీర్వాదమే, ఆనందమే. ఎందుకంటే వాళ్ళు ఇంపైన మాటలకు లోబడ్డారు. వాక్యంలో రాయబడింది, నా వాక్యం రెండంచుల ఖడ్గం, అది హృదయములో మూలిగలో దూరి ఏం చేస్తుందంట, సుత్తె వంటిది, అది అగ్ని వంటిది. ఈరోజు చాలా మంది విశ్వాసులు ఆశీర్వాదాల కోసం మందిరానికి వస్తా ఉన్నారు. పొరపాటుగా సేవకుడు గద్దించాడు అనుకో, పొరపాటుగా సేవకుడు ఒక మాట అన్నాడు అనుకో, వినరా, వేరే మందిరాలు చూసుకుంటా ఉన్నారు, అలుగుతా ఉన్నారు. జ్ఞాపకం ఉంచుకో, ఆనాటి కాలంలో అంట గొర్రెలు సేవకుడు ముందుంటాడంటే వెనక గొర్రెలు ఉంటా ఉన్నాయి. మార్గదర్శి సేవకుడే. ఏం కావాలన్నా ఏం చేయాలన్నా సేవకుడు చెప్పిందే గొర్రెలు వింటాయి. ఈనాటి కాలంలో ఏమైంది తెలుసా? గొర్రెలు ముందున్నాయి అంటే విశ్వాసులు ముందున్నారు, సేవకుడు వెనకున్నాడు. విశ్వాసులు చెప్తే వాక్యం చెప్పాలా, ఎంత సమయం చెప్తే అంత సమయం చెప్పాలా, ఏ పాట పాడమంటే ఆ పాట పాడాలా, కూర్చోమంటే కూర్చోవాలా, లేమంటే లేయాలా. ఈరోజు నాటి సేవ పరిస్థితి. అందుకే చాలా మంది సేవకులు విశ్వాసులకు నచ్చడంలా. ఎందుకు తెలుసా? ఇంపైన మాటలు చెప్పడంలా. వాళ్ళకి ఎప్పుడు ఆశీర్వాదాలే కావాలా, వాళ్ళకి ఎప్పుడు స్వస్థతలే కావాలా, వాళ్ళకి ఎప్పుడు ఆనందమే కావాలా. అందుకే చాలా మందికి ఇంపైన మాటలకు ఆకర్షితులు అయ్యారు కాబట్టి ఈనాటి సేవకులు వాళ్ళకి నచ్చడంలా.